ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీ ఓటు ఎవరికి? టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు అయితే 1 నొక్కండి, వైసీపీకి అయితే 2, ఏ పార్టీ కాకపోతే 3 నొక్కండి అంటూ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ కాల్స్ రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ప్రాంతాల వారీగా గత 2 రోజులుగా ఈ ఫోన్స్ కాల్స్ రావడం రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన సరిగ్గా ఏడాది పూర్తయింది. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇది చాలా ఎక్కువ సమయం. ఈ నేపథ్యంలో ప్రజా అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందనే చర్చకు తెరలేపింది. ప్రభుత్వమే ఈ సర్వే చేస్తుందనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ఇటీవల క్రమంలో ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉందనే చర్చ జరుగుతుంది. ఈ అనుమానాలకు నేరుగా ప్రజల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ప్రభుత్వమే సర్వే చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో కూడా 3 పార్టీలు కూటమిగానే బరిలో దిగుతాయనే భావించే అభిప్రాయాన్ని తీసుకోవడం విశేషం. సీఎం చంద్రబాబు నాయుడుకు తరచూ ఏదో ఒక రూపంలో ప్రజా అభిప్రాయం తెలుసుకునేందుకు సర్వేలు చేయడం అలవాటే. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన క్రమంలో ఐవీఎస్ కాల్స్ ద్వారా ప్రజల నాడి తెలుసుకోవడానికి ప్రయత్నించారని అంటున్నారు. అయితే ఈ సర్వేలో 40% జగన్ కావాలని, అలాగే 35% కూటమి ప్రభుత్వం బాగుంటుందని సమాధానం ఇచ్చారంట. మిగిలిన 25% సమాధానం చెప్పలేదంట. మీకు కూడా ఇలాంటి సర్వే కాల్స్ వచ్చాయా? మరి మీరెవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.